భారత ప్రభుత్వం నాన్ బాస్మతి వైట్ రైస్ ఎక్స్పోర్ట్స్ పైన నిషేధం విధించింది. బాస్మతి రైస్ కాకుండా ఇతర ఏ రైస్ అయినా సరే, ఏ వరి అయినా సరే మనము వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయకూడదు. డీజీఎఫ్టీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఈ దిశగా నేను ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ షిప్మెంట్లో ఉన్నవి, ఈ నోటిఫికేషన్ ఇవ్వకముందే షిప్మెంట్స్కి బిల్స్ జారీ అయినవి, ఇలా కొన్ని మినహాయింపులు ఇచ్చారు. దాంతోపాటు ఏ దేశమైనా ఆహార భద్రతలో ఇబ్బంది పడుతుంటే ఆ దేశానికి ప్రత్యేకంగా భారత ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇవ్వచ్చు. అది కాకుండా దాదాపు భారతదేశంలో బాస్మతి రైస్ కాకుండా ఇతర ఏ రైసు ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ తెలుసు, ఇండియా ఇస్ ద టాప్ మోస్ట్ రైస్ ఎక్స్పోర్ట్ ఇన్ ద వరల్డ్. వరి ఎక్స్పోర్ట్స్లో ఇండియా టాప్ అనమాట. తర్వాత థాయిలాండ్, వియత్నాం, పాకిస్తాన్ ఈ దేశాలు ఉన్నాయి. సో థాయిలాండ్, వియత్నాం, పాకిస్తాన్ ఎక్స్పోర్ట్స్తో రైస్ ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే ఇండియా చాలా టాప్లో ఉంది. డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. అంత ఎక్కువ టాప్ ఎక్స్పోర్టర్. 80% ఆఫ్ రైస్ ఎక్స్పోర్ట్స్ మన దేశంలో, 18% వరి ఎగుమతులు నాన్ బాస్మతియే. సో ఇప్పుడు చాలామంది రైతులు ఎక్స్పోర్ట్ చేద్దామని ఈ కార్టిల్స్ ఫామ్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు లాభాలు తక్కువ అవుతాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? స్వదేశీయంగా రైస్ యొక్క రేట్లు తగ్గించడానికి. మీకు తెలుసు, వచ్చే సంవత్సరం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. 2 వర్షాలు లేటుగా పడి నాట్లు ఈ సంవత్సరం లేటుగా ఉంటాయి. దాంతో పంట తక్కువ వచ్చే అవకాశం ఉంది. వరి పంట ఇవన్నీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టినాయి. ఆల్రెడీ రైస్ ప్రైజెస్ పెరుగుతున్నాయి భారతదేశంలో, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఇండియా ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి జూలై 13 తారీఖే బ్లూంబర్గ్ రిపోర్ట్ వాళ్ళు ఇండియా రైస్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ విధించబోతుందని ఆర్టికల్ రాశారు, ప్రిడిక్ట్ చేసేసారు కూడా. అదే దిశగా ఇది జరిగిందనమాట. దీనివల్ల అంతర్జాతీయంగా వరి ధరలపై, ఇంటర్నేషనల్గా రైస్ ప్రైజెస్ పైన చాలా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఆల్రెడీ రైస్ ప్రైజెస్ చాలా పెరుగుతున్నాయి. లాస్ట్ 2 ఇయర్స్లో ఇప్పుడు హైక్లో ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేయట్లేదు కాబట్టి వరి ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంటర్నల్గా కూడా హోర్డింగ్స్ పైన చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టింది మన గవర్నమెంట్, ఎందుకంటే చాలా వస్తువులు ధరలు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి హోర్డింగ్స్ పైన, రీటైల్ హోర్డింగ్స్ పైన చాలా పెట్టిందనమాట. దీనికి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇండియాలో అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్, వర్షపాతం అన్ని ప్రాంతాల్లో సరిగ్గా లేదు. లేటుగా వర్షాలు స్టార్ట్ అయినాయి ఈ సంవత్సరం. దాంతోపాటు నార్త్ ఇండియాలో కుంభవృష్టి పడటం వల్ల కూడా పంజాబ్, హర్యానా లాంటి ప్రాంతాల్లో ఆల్రెడీ నాట్లు వేసిన రైతులు ఆ నాట్లు కొంచెం ఇబ్బంది పడి తిరిగి మళ్ళీ నాట్లు వేయాల్సిన పరిస్థితి అనమాట. పంజాబ్, హర్యానా లాంటి ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఎక్స్పోర్ట్స్ మనం గమనిస్తే రైస్ ఎక్స్పోర్ట్స్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో, అంటే 2022-23 ఫినాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో 11.55 lakh మెట్రిక్ టన్స్ రైస్ ఎక్స్పోర్ట్స్ ఉంటే, ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ మొదటి క్వార్టర్ వరకు డేటా చూసుకుంటే 15.54 lakh మెట్రిక్ టన్స్. అంటే ఎక్స్పోర్ట్స్ దాదాపు 33% పెరిగాయి. ఎక్స్పోర్ట్స్ దాదాపు 33% పెరిగాయి అనమాట, రైస్ ఎక్స్పోర్ట్స్ భారతదేశం నుంచి. సో ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్స్ తగ్గించాలని, ఎందుకంటే స్వదేశంగా వరి లభ్యత పెంచాలని గవర్నమెంట్ అభిప్రాయం. అయితే ఈ ఎక్స్పోర్ట్స్ లాస్ట్ క్వార్టర్కి ఇయర్కి ఎందుకింత పెరిగాయి? దానికి కారణాలు ఏంటంటే, అంతర్జాతీయంగా వివిధ భౌగోళిక ప్రాంతాల్లో నెలకొన్న ఆందోళన, సంక్షోభ పరిస్థితుల వల్ల పెరిగిన ధరలు, ఇదొకటి. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ చూస్తే ఉక్రెయిన్ రష్యా వార్, సో ఆ కంటిన్యూషన్ కాన్ఫ్లిక్ట్స్ అని, తర్వాత ఎల్నినో భయాలు, తర్వాత వరి పండే మరియు వరిని ఉత్పత్తి చేసే ఇతర దేశాల్లో నెలకొన్న తీవ్ర వాతావరణ పరిస్థితులు అనమాట. వీటన్నిటి కారణాల వల్ల ఇండియా నుంచి చాలామంది రైస్ కొనుక్కుంటున్నారు, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. దానిపై ఇప్పుడు ఇండియా నుంచి ఎక్కువ రైస్ అమ్ముతుంటే ఆహార భద్రత, ఆహార లభ్యత భారతదేశంలో కరువవుతుంది. అండ్ మాన్సూన్ ఈసారి కొంచెం ఎల్నినో ప్రభావంతో మాన్సూన్ ఎఫెక్ట్ పడుతుంది, లేట్ అయింది, దాని ప్రభావం పడుతుంది. కాబట్టి మాన్సూన్ మీద అంటే మన రెయిన్ఫాల్ తక్కువ ఉండే అవకాశం ఉంది ఈ ఇయర్. దాంతో వరిపైన దాని ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి ఇండియాలోనే ఎక్కువగా రైస్ లభ్యత అయ్యేలా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా గవర్నమెంట్ ఎలక్షన్స్కి వెళ్ళాలి కాబట్టి. సో ఎల్నినో మీ అందరికీ తెలుసు, ఇండియన్ అగ్రికల్చర్ ఇస్ ద గ్యాంబుల్ ఆఫ్ మాన్సూన్స్ అంటాం. మాన్సూన్స్ ఇండియన్ అగ్రికల్చర్కి చాలా కీలకం అనమాట. ఈ మాన్సూన్ అరైవల్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం మాన్సూన్ లేట్గా అరైవల్ అయింది. దీని ఎంతవరకు దీని ప్రభావం ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న భయాందోళనతో కూడా భారత ప్రభుత్వం వరి ఎగుమతులపైన నిషేధం విధించినట్లు అర్థమవుతోంది. భారతదేశంలో వ్యవసాయం అనేది ఋతుపవనాలు ఆడే ఒక జూతం అని అంటుంటారు. అంటే ఋతుపవనాలు సాధారణంగా ఉంటే మంచి వర్షాలు కురిసి సాధారణ దిగుమతి ఉంటుందన్నమాట. ఏదైనా ఇతర అంశాల ప్రభావం చేత ఋతుపవనాలు బలహీనపడితే వర్షాపాతం తగ్గి పంటల దిగుమతి తగ్గుద్ది. ఈ ఏడాది WMO, UN, IMD లాంటి వాతావరణ సంస్థలన్నీ కూడా భారతదేశంపై ఎల్నినో ప్రభావం ఉంటుందని అంచనా వేశాయి. ఎల్నినో అనగా
భూమధ్య రేఖ ప్రాంతంలో పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోవటం. భూమధ్య రేఖ దగ్గర పసిఫిక్ సముద్రం దగ్గర ఉపరితల ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా పెరిగిపోవటం. ఈ కారణంగా దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో అధిక వర్షాలు కురిస్తే భారతదేశం ఇతర సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఋతుపవనాలు మాత్రం నెగిటివ్గా ప్రభావితం అవుతాయి. అంటే ఋతుపవనాల రాక ఆలస్యం అవుతుందన్నమాట. అంటే అక్కడ ఎల్నినో ఉంటే మనకి ఋతుపవనాల రాక ఆలస్యం అవుతుంది. దేశవ్యాప్తంగా ఋతుపవనాల విస్తరణ ఆలస్యం అవుతుంది. దాదాపు వర్షాలు బాగా తక్కువ పడే అవకాశం ఉంది. ఫలితంగా వ్యవసాయ దిగుబడి తగ్గుతుంది. వ్యవసాయ దిగుబడి తగ్గితే ఫుడ్ షార్టేజ్ ఏర్పడుతుంది, ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్. దాంతో ధరల ప్రభావం పడుతుంది, ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది.